ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రా, తేలిపోవాలి. ఇప్పుడు అందరి ముందు తేలిపోవాలి. నా చెయ్యదులు రా, రా. వదలమంటుంటే నువ్వు నాతో చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మసాలా సినిమాకి వెళ్తావా? రా, అబ్బా. రా. వదలు. రారా, నేనేంటో నీకు చూపిస్తా. ఏయ్, ఆ, వదలమంటున్నారా? రారా. చేయదులు రా, రా, రా. అందరూ రండి, రండి. వీడి భాగవతం అంతా బయట పెడతాను. రండి. ఏ నరసింహ, మళ్ళీ ఏంటయ్యా ఇంట్లో ఈ గోల? అమ్మగారండి, చూడండి అమ్మగారు, ఆ యాలయ్యని నాకు న్యాయం చేయమని మీరే కదా బయటికి పంపించారు. కానీ ఈడు ఏం న్యాయం చేయకుండానే ఈడుకొచ్చి ఈ అమ్మాయితో సినిమాకు పోయే ప్రోగ్రాం పెట్టుకున్నాడు అమ్మగారు. ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందా? ఎవరిని పట్టుకుని ఏం వాగుతున్నావు? అత్తయ్య గారు, నరసింహ వాళ్ళ ఆవిడతోనే కదా అన్నాడు, అందులో తప్పే ఉంది. అవునక్క, తప్పే ఉంది. అంటే ఆ అమ్మాయికి న్యాయం చేయకుండా మళ్ళీ ఈ అమ్మాయితో ఇవన్నీ చేయటం తప్పు అంటున్నాను. ఎందుకత్తయ్య ఇంకా నా దగ్గర దాస్తున్నారు? అమ్మగారు, ఈ న్యాయ అన్యాయాలన్నీ మేం మాట్లాడుకుని వస్తామండి. ఇదిగో నా ఫస్ట్ పెళ్ళావా, ఒకసారి లోపలికి రాయే, నీకు నేను న్యాయం చేస్తాగా. లోపలగా ఏం చేస్తాడు వీడు? బాబోయ్. ఏహే, రాయే. కొత్త పెళ్ళావా? వద్దు వద్దు రా. వద్దు రా, రా. వద్దు. అయ్యో, న్యాయం చేస్తాను, వద్దు. రాయే. వద్దు రా. నరసింహ, నువ్వు వద్దని వెళ్తావురా? చెప్తున్నారు కదా. వద్దు. నేను రాయే. రాను. రా. నరసింహ, రా. వద్దు. పద. ఎందుకు తీసుకొచ్చావు? ఇది నువ్వు ఏరా, ఆడేసం వేసుకొచ్చి నన్నే ఏడు నుంచి పంపించేద్దాం అనుకున్నావా? నా ఇయాల్ది ఇయాల ఇంట్లో నీ యాసం గురించి చెప్పేస్తాను. అప్పుడు మన ఇద్దరం కాదు, అందరం కలిసి వెళ్తాం బయటికి. అమ్మో, మా అమ్మకున్న ఈ మాత్రం చోటు కూడా లేకుండా పోతుంది. చెప్పరా, నా యాసం నీ యాసం గురించి, మన అందరి యాసాల గురించి చెప్పేద్దామా ఏంటి? చెప్పు. ఏడీడు? ఇదిగో నరసింహ, నీ కాళ్ళు పట్టుకుంటాను. మా బ్రతుకుల్లో లేనిపోని పెంట చేయమాక. అయితే సీన్ మొత్తం నాకు అనుకూలంగా చేసి చెప్పు. నువ్వు వీడి నుంచి సెకై పదా. అలాగే. ఏమ్మా, వైలెంట్ గా వెళ్ళి ఇంత సైలెంట్ గా వస్తున్నావు? నరసింహ నీకు న్యాయం చేశాడా? అసలు అన్యాయం అంటూ జరిగితే కదమ్మా న్యాయం చేయడానికి.
పాపిష్టిదాన్ని. ఈయన్ని కట్టుకొని కూడా ఏ రోజు పట్టించుకోలేదు. హీరోయిన్ అయిపోదామని శోభనం నాడే బొంబాయికి పారిపోయి మొన్నే ఇక్కడికి వచ్చాను. అదో పెద్ద సినిమా స్టోరీ అమ్మా. ఇదిగో నరసింహ, నువ్వు నీ భార్య చల్లగా ఉండండి. నేను బొంబాయికి తిరిగి వెళ్ళిపోతాను. అమ్మగారు, సభకు నమస్కారం. ఆ, ఇదిగో అట వెళ్ళిపోతా ఉండవేంది? ఆగేది లేదు, ఏమీ లేదు, వెళ్ళటమే. అత్తయ్య గారు, మన లహరి దగ్గరికి వెళ్ళాలన్నారు, వెళ్దామా? ఆ, ఆ, సరే సరే వెళ్దాం. అత్తయ్య గారు, ఏమే, నా కొడుకుని చంపి ఇంకా నా ఇంట్లో తిండి ఎలా తినాలనిపిస్తుందే? అత్తయ్య గారు, అది కాదండి. నోర్మోయ్, ఏంటి నిన్ను? అత్తయ్య గారు, ఏమీ తెలియని నంగనాచిలాగా ఎంత బాగా యాక్టింగ్ చేసావే నిన్ను.